ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సప్తర్షి మండలంలో వశిష్ఠుడి పక్కనే నిరంతరము అరుంధతి కూడా ఉంటుంది. ఆ అరుంధతి కూడా ఒక నక్షత్రమై అక్కడ వెలుగుతూ ఉంటుంది. అరుంధతి నక్షత్రానికి సంబంధించి అరుంధతికి సంబంధించి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి అని మనం అనుకున్నాం. ఒకానొక కథ ప్రకారం వశిష్ఠ మహర్షి ఈ పెళ్లి చేసుకోవాలి అని ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉండగా ఒకసారి ఆయన ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో కన్నెపిల్లలంతా కూడా వశిష్ఠుడంతటి వాడొచ్చాడు అని ఆ మహర్షిని చూడడానికి వచ్చారు. అప్పుడు వశిష్ఠుడు అక్కడ ఉన్నటువంటి కొంచెం ఇసుకని తన చేతిలోనికి తీసుకున్నాడు. తీసుకుని ఆ వచ్చినటువంటి కన్నెపిల్లలని అడిగాడు, అమ్మాయిల్లారా, మీలో ఎవరైనా సరే ఈ ఇసుకని తీసుకుని అందంగా తయారు చేయగలరా అని అడిగాడు. అలా అడిగితే వాళ్ళన్నారు, మహర్షి, మాకెవ్వరికీ కూడా అది సాధ్యం కాదు. మేమెవ్వరమీ కూడా ఆ ఇసుకని తీసుకుని అందంగా వండలేము అని అన్నారు. ఆ పక్కనే ఒక గ్రామమైనటువంటి మాలపల్లి నుంచి ఒక అందమైనటువంటి ఆడపడుచు వచ్చి ఆవిడ కూడా మహర్షిని చూడ్డానికి వచ్చింది. పక్క గ్రామం నుంచి. నేను చేస్తానండి అన్నదిట. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక 3 రాళ్ళు పట్టుకొచ్చి ఆ 3 రాళ్లతోటి ఒక పొయ్యని తయారు చేసింది. కట్టెలు తెచ్చింది. కుండ నీళ్లు పట్టుకుని వచ్చింది. ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ ఇసుకను అందులో వేసింది. పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ వంట వండింది. అత్యద్భుతం, ఇసుక అన్నంగా మారింది. వశిష్ఠుడికి చూపించింది అన్నాన్ని. ఆయన కూడా ఆశ్చర్యపడిపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది అనేటటువంటి విషయం మహర్షికి కూడా బోధపడలేదు. ఆవిడే అరుంధతి. ఆ తర్వాత ఆ అరుంధతీదేవి అన్నం తినండి మహర్షి అని వడ్డించింది. కానీ ఆయన అన్నాడు, నేను ఈ అన్నం తినాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. అంటే అయితే మీరు మన అమ్మా నాన్నలతో మాట్లాడండి, నేను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోను అన్నది. అప్పుడు వశిష్ఠ మహర్షి అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. భాగవత మహాపురాణంలో కర్దమ ప్రజాపతి దేవహూతులకు కలిగినటువంటి 9 మంది కుమార్తెలలో అరుంధతి 8వ అమ్మాయి అని చెప్తారు. ఇలాగా రకరకాల కథలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా అరుంధతికి వశిష్ఠ మహర్షితో వివాహమైన తర్వాత ఒకసారి వశిష్ఠుడు తన కమండలాన్ని ఆవిడకి ఇచ్చి, నేను వచ్చే వరకు నువ్వు కేవలం కమండలం వైపే చూస్తూ ఉండు అని అంటాడు. అలా చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆవిడ తన భర్త చెప్పినటువంటి మాట ప్రకారం
ఆయన వచ్చే వరకు ఆ కమండలాన్నే చూస్తూ ఉండాలని అనుకుంటుంది. చాలా ఏళ్ళు గడిచిపోయాయి, వశిష్ఠుడు రావడం లేదు. ఆయన చెప్పేసి వెళ్ళాడు కదా, అందుకని అరుంధతీదేవి మాత్రం ఆ కమండలం వైపే చూస్తూ అలాగే గడిపి ఉంది. కొంతమంది దేవతలకి ఈ విషయం తెలిసింది. అమ్మా అరుంధతి, మీ ఆయన వెళ్ళి ఎన్నో ఏళ్ళు గతించిపోయాయి, ఇన్నాళ్ళైనా తిరిగి రాలేదు, కాస్త మా వైపు చూడొచ్చు కదా అన్నారు. ఆవిడకి మాత్రం ఆ మాటలు వినబడలేదుట. ఆ మాటలు వినబడనట్లుగానే ఏమీ మాట్లాడలేదు ఆవిడ. తన చూపు కమండలం మీద నుంచి కొంచెం కూడా మరల్చలేదండి. ఎంతమంది వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆవిడ తన చూపు మరల్చలేదు. తన చూపు ఆవిడ ఎప్పుడు మరల్చిందో తెలుసా? వశిష్ఠుడు కొన్ని ఏళ్ల తర్వాత వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూసింది. ఇన్ని పరీక్షలు ఎదుర్కొని పరపురుషుణ్ణి కన్నెత్తి చూడనటువంటి మహాపతివ్రత అరుంధతి. ఆ అరుంధతి కొరకు శక్తి కొడుకు పరాశరుడు, ఆ పరాశరుడు కొడుకే ఆ అరుంధతి కొడుకు శక్తి యొక్క కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడి యొక్క కొడుకు మనకి ఈ కాశీఖండాన్ని, అత్యద్భుతమైనటువంటి ఈ కాశీఖండాన్ని అందించినటువంటి అష్టాదశ మహాపురాణ గ్రంథకర్త వ్యాస భగవానుడు. అందుకనే పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని ఏం ఊరికే ఊసిపోకేం చూపించరు. అంతటి మహాపతివ్రత లక్షణాల్లో కొన్నైనా గ్రహించమ్మా అని ఆ పెళ్లి కూతురికి. అలాగే ఆవిడ వరం అడిగింది కదా శివుణ్ణి, నా సౌందర్యాన్ని చూసి నా భర్త తప్ప పరపురుషుడు ఎవడైనా సరే మోహించడానికి ప్రయత్నిస్తే వాడు నపుంసకుడైపోవాలి అని వరాన్ని అడిగింది. అందుకని జాగ్రత్తరా అబ్బాయి, పరస్త్రీని కన్నెత్తి చూడకుండా జాగ్రత్తగా నీ భార్యతో నువ్వు కాపురం చేసుకోరా అని ఒక చిన్న హెచ్చరిక కూడా ఆ రహస్యం ఇందులో ఉంటుంది. ఇది ఇలా ఉంటే అరుంధతి కోరినటువంటి వరం విన్నటువంటి పరమశివుడు భర్త తప్ప ఇంకా ఏ పురుషుడైనా సరే కామదృష్టితో చూస్తే వారు నపుంసకులు అగుదురుగాక అనేటటువంటి వరాన్ని కోరుకుంటున్నావు. కానీ అరుంధతి, నేనొక వ్యవస్థ చేస్తున్నాను. వివాహమైనటువంటి సమయంలో మాత్రం నిన్ను ఆ నూతన దంపతులు తప్పకుండా చూడవలసిందే. ఒకవేళ ఆ నూతన దంపతులు అరుంధతి అయినటువంటి నిన్ను దర్శించి నీకు నమస్కరించినట్లయితే వాళ్ళు ఇద్దరూ కూడా దివ్యమైనటువంటి అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్లకు సత్సంతానం కలుగుతుంది. నువ్వు కోరినటువంటి కోరికను మన్నిస్తూ ఆ వరాన్ని నీకు ఇస్తూ ఈ గౌరవాన్ని కూడా నీకు ఇచ్చి నిన్ను అనుగ్రహిస్తున్నానమ్మా అని వరాన్ని ఇచ్చాడు పరమశివుడు. అందుకని ఈనాటికి కూడా వివాహమైన తర్వాత ఆ దంపతుల చేత పెళ్లి చేయించినటువంటి బ్రహ్మగారు అరుంధతీ దర్శనం, అరుంధతీ పూజ చేయిస్తారు శివుడి ఆదేశాన్ని స్వీకరించి. కానీ విచిత్రం ఏమిటంటే ప్రధాన ప్రవేశ స్థాళీపాక హోమాలన్నీ కూడా మధ్యాహ్నమే ఒకవేళ అయిపోయాయి అనుకోండి పెళ్లిలో, పగటి ముహూర్తం అయితే మరి అరుంధతీ దర్శనం ఎప్పుడవుతుంది? ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఫోటోల గురించో వీడియోల గురించో పెళ్లి కొడుకు చూపుడు వేలుతో ఆకాశం వైపు చూపించి ఆ నూతన వధువుకి అరుంధతిని చూపిస్తున్నట్లుగా, వధువు చూస్తున్నట్లుగా వీడియో తీసేసి అరుంధతికి నమస్కారం చేసినట్లుగా చిత్రీకరించేస్తున్నారు. పగలు అరుంధతి ఎక్కడ కనిపిస్తుందండి? ఈ విషయంలో కొంతమంది పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు చెప్తారు, ఏ రోజైతే పగటిపూట పెళ్ళవుతుందో ఆ రోజు రాత్రి అరుంధతీ దర్శనం తప్పకుండా చేసుకోవచ్చు, అలా చేయించవచ్చు అని చెప్తారు. ఇలా చెప్తే శివశర్మ అన్నాడు, అబ్బా ఎటువంటి మహానుభావుల్ని తయారు చేస్తుందండి కాశీ. ఈ కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సుప్రసిద్ధులవుతున్నారు, శాశ్వత స్థానాలు పొందుతున్నారు అని ఆ విష్ణుదూతలతో చెప్తూ ఉండగా ఆ విమానం ఆ లోకాన్ని దాటి
మరి కాస్త ముందుకి వెళ్ళింది అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర మనం ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.